వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 15 డేసో 1 వీకో మనకు టైం ఉంటుంది అంతే. తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ తర్వాత మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్లో మనకు సీట్ అనేది అలొకేట్ చేస్తారు. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ముందర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెచ్ఎల్సీ అంటారు. అక్కడికి వెళ్ళి మనం హెల్ప్ లైన్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవాలి. ఈ హెచ్ఎల్సీ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. వాటికి సంబంధించిన లిస్ట్ నేను మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పెడతాను. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే నియర్బై ఉంటుందో దాంట్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇన్ కేస్ మీరు స్లాట్ బుక్ చేసుకోకపోతే ఆ రోజు మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ కానీ ఏ రోజైనా సరే స్లాట్ మీకు కావాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి లిమిటెడ్ సీట్సే ఉంటాయి దాంట్లో. మళ్ళీ మీరు ఎక్కడైనా వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి హైదరాబాద్లో కరీంనగర్ లేకపోతే వేరే చోటకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవాల్సి వస్తుంది. సో వెంటనే అయితే ఆ హెచ్ఎల్సీలు ఏమేమి ఉన్నాయి లిస్ట్ అని రెడీ చేసి పెట్టుకోండి. యాజ్ వెల్ as సర్టిఫికేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేసి లాస్ట్ కౌన్సిలింగ్ అయ్యేదాకా కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు సర్టిఫికేట్స్ గురించి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి అందరికి కూడా మనము ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ మెంటర్షిప్లో మీకు నేను మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తూ వీడియోస్ కానీ లేకపోతే రిప్లైస్ కానీ ఇస్తూ ఇంటరాక్టివ్గా వీక్లీ వన్స్ మీ డౌట్స్ అన్నీ కూడా నేను మీతో మాట్లాడుతూ క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ ఫస్ట్ టైం తెలంగాణలో రావడం జరిగింది. సో ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఇది కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ రకంగా అయితే ఉంటుందో విండోస్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. సో మీరు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది ఫేస్ చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ కాలేజ్ ఆర్డర్లో పెట్టాలా లేకపోతే కోర్స్ ఆర్డర్లో పెట్టాలా, ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టాలి, ఈ రకంగా మీకు చాలా సందేహాలు వస్తాయన్నమాట. సో దీని ద్వారా చాలామంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా టాప్ కాలేజెస్ని ప్రతి ఇయర్ మిస్ అవుతుంటారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దానిలో ఆ సీట్ అయితే పొందలేకపోతుంటారు. దగ్గర 40,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏపీ సెట్ రాసినప్పటికీ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ చేరకుండా డిఫరెంట్ కాలేజెస్లో చేరడం జరుగుతుంది. ఏపీ సెట్ ర్యాంక్ బేస్డ్ కాకుండా మేనేజ్మెంట్ కోటా కానీ లేకపోతే జేఈ ర్యాంక్ ద్వారా వేరే కాలేజెస్లో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ వెళ్ళి వాళ్ళు చేరడం జరుగుతుంది. సో అలాంటి సీట్లన్నీ కూడా ప్రతి ఒక్క కాలేజీలో చాలా సంవత్సరాలు మిగిలిపోతూ వస్తుంటాయి అనమాట. సో అలాంటి సీట్లని ఈ ఏఐ పట్టుకొని మీకు ఆ కాలేజీలో సీట్ ఇప్పించడం జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఫస్ట్ ఇదే విండోలో మీరు ఫస్ట్ కాలేజ్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారు, అలాగే కోర్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారు. మీరు పెట్టే ప్రతి ఒక్క కోర్స్ని కాలేజ్ని చెక్ చేసి మీకు సజెస్ట్ చేస్తుంది. సో మీరు పెట్టే కాలేజ్ రాంగ్, ఇంకా కొన్ని కాలేజీలు పెట్టాలి అని. సో ఆ రకంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. వన్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు కంప్లీట్ లిస్ట్ కావాలి అంటే మీకు కంప్లీట్ ఎక్సెల్ షీట్ లిస్ట్ ఇస్తుంది. ఈ ఎక్సెల్ షీట్ లిస్ట్ తీసుకెళ్ళి 2026 కౌన్సిలింగ్ ఏపీ సెట్లో కానీ ఇదే ఆర్డర్లో కానీ మీరు అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు మీకు వచ్చిన ర్యాంక్కి బట్టి ఏ ర్యాంక్ అయినప్పటికీ కూడా టాప్ కాలేజెస్లో మీకు సీటు టాప్ కోర్స్లో రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పటిదాకా చాలా మాక్ కౌన్సిలింగ్స్ కానీ లేకపోతే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కానీ లేకపోతే కాలేజ్ ప్రెడిక్టర్స్ కానీ చూసుంటారు. సో వాటన్నిటికీ భిన్నం ఇది. సో ఇది ఎగ్జాక్ట్ విండో. ఇప్పటిదాకా మీకు ఇట్లాంటి విండో కానీ ఇలాంటి ఫీచర్ ఉన్న ఏఐ కానీ ఎక్కడ కూడా ఉండదు. ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోండి. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అంటారు, మనబడిలో ఉంది ఇది. దెన్ సర్టిఫికేట్స్ సంబంధించి మీకు ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి. ఇది 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా చూపిస్తూ చెప్తున్నాను. సేమ్ ఇవే సర్టిఫికేట్స్ 2026లో కూడా ఉంటాయి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో తెలంగాణ ఏపీ సెట్ ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్ ఈ రెండు కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. హాల్ టికెట్ వీలైతే ఇప్పుడే మీరు అవకాశం ఉంటే లింక్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ర్యాంక్ కార్డ్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ తీసేస్తారు హాల్ టికెట్ని. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఆధార్ కార్డ్ కావాలి. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలి. ఈ ఆధార్ కార్డులో ఉన్న నేము మీ 10th క్లాస్లో ఉన్న నేము సిమిలర్గా ఉండాలి. మీరు ఇనిషియల్తో ఇచ్చుంటే ఇనిషియల్స్తోనే ఉండాలి. అంటే 10thలో ఇనిషియల్స్తో ఉంటే ఆధార్లో కూడా ఇనిషియల్స్తో ఉండాలి. ఒకవేళ 10thలో ఫుల్ ఫామ్ ఉంటే ఆధార్లో కూడా ఫుల్ ఫామ్ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మెమో పాస్ సర్టిఫికేట్. సో ఇది మీరు ఇంటర్మీడియట్ బోర్డులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు ఫుల్ మెమో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా ఇచ్చారు చూడండి, ఫుల్ మెమో. మీకు 2 మెమోస్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి. ఈ రెండింటిని మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఫుల్ మెమో అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి మీకు మెమో ఉంటుంది, దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 6 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నారు. సో దీన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనొచ్చు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనొచ్చు, లేకపోతే కాంటాక్ట్ సర్టిఫికేట్ అనొచ్చు. ఇట్లా ప్రతి ఒక్క సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. 6th నుంచి 10th క్లాస్ దాకా ఉండాలి. ఇన్ కేస్
మీరు గానీ ఇన్ కేస్ 6థ్‌లో, 7థ్‌లో, 8థ్‌లో ఒక స్కూల్‌లో చదివి, 9థ్, 10థ్‌లో ఇంకొక స్కూల్‌లో చదివి, ఈ రకంగా స్కూల్స్ మారుంటే ఏ స్కూల్స్ మారారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ బోనాఫైడ్ సర్టిఫికేట్ వాటిని ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అవి కూడా ఒరిజినల్స్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్సే మీరు తీసుకొని వెళ్ళాలి. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీకి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ వరకు టీసీ అనేది ఉంటుంది. మిగతా వాటికి టీసీలు జనరల్‌గా మీరు ఒక కాలేజీ నుంచి, ఒక స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ సబ్మిట్ చేస్తారు కాబట్టి దొరకదు. ఒకవేళ ఉంటే మంచిదే, లేకపోతే ఇంటర్మీడియట్ అనేది ఎనఫ్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/25 అన్నారు. ఇది 2026 కింద గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరెవరు సబ్మిట్ చేయాలి, ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయొచ్చు. 2 లక్షల రూపాయల లోపల కానీ మీ ఇన్కమ్ కానీ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది కొంత అమౌంట్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. అది మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు అనేది గవర్నమెంట్ అనేది మళ్ళీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇంత నేను కరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఇది చూడండి. తర్వాత చాలామంది అడుగుతుంటారు స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, తర్వాత ఇవన్నీ కూడా అడుగుతుంటారు. లేకపోతే ఫ్రీ సీట్, వీటి గురించి అడుగుతుంటారు. సో ఫ్రీ సీట్ అనేది 10,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కొన్ని క్యాస్ట్లు ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా విద్యార్థులకి ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఫీ ₹1,00,000 అయితే మీరు ఒక ₹35,000 కట్టాలి. ₹35,000 గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది, రిమైనింగ్ మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇది బేస్డ్ అపాన్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ వెల్ as క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఫర్ ఓసీ. ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ అని ఏమీ లేదు. ఓసీ, బీసీ వాళ్ళు అందరూ కూడా సబ్మిట్ చేయొచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఓసీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీకు స్కాలర్షిప్ కానీ ఫ్రీ కానీ సీట్ ఉండదు. కానీ మీకు ఒక కోటా ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కింద. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఓసీ నేను ఈడబ్ల్యూఎస్ అని అంటే ఆ కోటాలో ఉన్న సీట్లలో మిమ్మల్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్లో సీట్స్ ఫిల్ అయిపోతే మిమ్మల్ని మళ్ళీ ఓసీ జనరల్ కేటగిరీలో తీసుకొచ్చి జనరల్ కేటగిరీలో మీకు సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఎంతో ఇన్కమ్ ఉండాలి. 8 లక్షల కన్నా యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఎవరిది అంటే మీ పేరెంట్స్ది. సో దాంట్లో ఫాదర్, మదర్ ఎవరైనా ఉంటే వాళ్ళదన్నీ కూడా వస్తుంది. దీంతోపాటు అసెట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఈ అసెట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పెడతాను, ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఫార్మాట్లో మీరు అసెట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంట్లో ఏమీ ఉండదు. మీరు ఒకవేళ సిటీలో ఉంటే నేనుండే ఇల్లు ఇలాంటిది, నాకు ఓన్ హౌస్ ఉందా లేదా, లేకపోతే రెంటెడ్ హౌసా, అలాంటివన్నీ కూడా దాంట్లో రాయాల్సి ఉంటుందన్నమాట అసెట్ సర్టిఫికేట్లో. ఇన్ కేస్ మీరు రూరల్లో ఉంటే మీకు ఏదైనా పొలం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా దాంట్లో డిక్లరేషన్ లాగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెండు కూడా మీరు 1/1/2026 తర్వాత జనవరి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమో January 1, 2026 నుంచి మీది యాక్సెప్ట్ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రము April 1 నుంచి 2026 తర్వాత ఉన్న సర్టిఫికేట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు 2025లో తీసుకొని ఉంటే జేఈ కోసం కానీ లేకపోతే ఇతర పరీక్షల కోసం వాటిని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మళ్ళీ తీసుకోండి. అప్పుడు మీకు హెచ్ఎల్సీలో ప్రాబ్లం లేదు అని చెప్పినప్పటికీ కూడా మీరు చాలా రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ అదర్ బెనిఫిట్స్ అన్ని కూడా మిస్ అయిపోతారు. క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ సర్టిఫికేట్, ఎవరైనా మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీకు మీ సేవ, ఈ సేవా సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే ప్రైవేట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదవకుండా ప్రైవేట్గా కట్టిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ నుంచి ముందు 7 సంవత్సరాల నుంచి తెలంగాణలోనే ఉంటున్నాము అని ఒక సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్, కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బయట వేరే స్టేట్స్లో ఉంటారు, కానీ వాళ్ళు తెలంగాణకి సంబంధించిన వాళ్ళే. సో అలాంటి పిల్లలు ఎవరన్నా తెలంగాణలో చదువు ఉంటే 10 సంవత్సరాలు కానీ చదువు ఉంటే అలాంటి వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ కాదు, నాన్ లోకల్ కింద కన్సిడర్ చేసే విద్యార్థులకు మాత్రమే. అలాగే కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళు బయట పోయి జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి విద్యార్థులు బయటికి వెళ్ళి కూడా చదువుంటారు, మళ్ళీ వాళ్ళు తెలంగాణ ఏపీ సెట్ రాసుంటారు. అలాంటి వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్ అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఎంప్లాయర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్
పబ్లిక్ సెక్టార్ సంబంధించి అక్కడ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సంబంధించి అక్కడి నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు, మీరు నాన్ లోకల్ కింద ఉంటే మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఇంకా మీకు ఏవి కూడా సబ్మిట్ అవ్వవు అనమాట. ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఇతర కోటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు రావు. దీంట్లో డైరెక్ట్గా అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మిమ్మల్ని వేస్తారు. సో ఓపెన్ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అలాగే క్యాండిడేట్స్ టు బి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మైనారిటీ ఇందాక చెప్పాను. సో దాంతోపాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, అలాగే క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సపరేట్ కోటా అనేది ఉంటుంది. సో వీళ్ళు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే దాని ద్వారా ఆ కోటాలో వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆ కోటా మిస్ అయినప్పటికీ కూడా మామూలుగా జనరల్ కోటా కింద వీళ్ళని కన్సిడర్ చేసి ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి సర్టిఫికేట్ ఏది ఉన్నా కూడా మిస్ కాకండి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40% డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఈ డిజేబుల్డ్ ఉన్న పర్సన్స్ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో డిఎంఓ గారు అంటారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, ఆయన సంతకము స్టాంపు ఉన్న వాటినే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళు కూడా ఎనీథింగ్ అంటే మిలిటరీ కానీ, డిఫెన్స్, బీఎస్ఎఫ్ లేకపోతే రిజర్వ్డ్ పోలీస్ సర్వీసెస్ ఎవరైనా సరే వీళ్ళు కానీ సర్టిఫికేట్ తీసుకురాగలిగితే వీళ్ళకి కూడా ఒక కోటా ఉంటుంది. అలాగే ఎన్సీసీకి సంబంధించి మీరు ఆల్రెడీ కానీ ఎన్సీసీలో ఉంటే స్టూడెంట్స్ 10th వరకు కానీ ఎక్కడైనా కానీ ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయగలిగితే ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ స్పోర్ట్స్ కోటా చాలామంది స్పోర్ట్స్ ఆడుంటారు. సో స్పోర్ట్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఒకటి టౌన్ లెవెల్, తర్వాత కాలేజ్ లెవెల్, స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి ఫస్ట్ ప్రయారిటీ, నేషనల్ లెవెల్కి సెకండ్ ప్రయారిటీ, స్టేట్ లెవెల్కి థర్డ్ ప్రయారిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్కి నెక్స్ట్ ప్రయారిటీ, స్కూల్ లెవెల్కి నెక్స్ట్ ప్రయారిటీ, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ శాప్ మన తెలంగాణకు సంబంధించి ఎస్ఏపి శాప్ అని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కానీ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ అనేది సబ్మిట్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. ఒక 10 to 15 మీ దగ్గర ఏదైతే మీరు ఏపీ సెట్ సంబంధించి ఏదైనా ఫొటోస్ కానీ తీసుకొని ఉంటే ఇంటర్మీడియట్ ఆ ఫొటోస్ కూడా పెట్టుకోండి. అవసరమైతే 100% ఉండదు, కానీ బట్ ఎందుకైనా సరే ఆ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు జిరాక్స్ అండ్ ఒరిజినల్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అది హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తేనే మాత్రమే మీకు ఇవన్నీ కుదురుతుంది. తర్వాత స్పెషల్ క్యాండిడేట్స్ అంటే ఇందాక చెప్పిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ వీళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ ఇక్కడ మాత్రమే వీళ్ళకి హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది. మీరు ఏ ఊర్లో ఉన్నప్పటికీ తెలంగాణ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీకు వేరే అవకాశం ఉండదు. కాబట్టి దాని తగ్గట్టుగా మీ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మనకి డేట్స్ రాలేదు కాబట్టి డేట్స్ వచ్చిన తర్వాత మీకు నేను దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయము, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో అటెండ్ అవుతుంటారు అనుకోండి, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ ఫేజ్లో కూడా చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ఫేజ్లో కూడా చేసుకోవచ్చు. అయితే థర్డ్ ఫేజ్ ముందర, సెకండ్ ఫేజ్ ముందర హెల్ప్ లైన్ సెంటర్లో చేసుకోవచ్చు. అయితే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తే మాత్రం మీకు సీట్స్ అనేది గ్యారంటీ ఉండదు. అయితే ఈ కోటాలో అంటే స్పోర్ట్స్ కోటాలో, స్పెషల్ కేటగిరీ కోటాలో ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. మీరు సెకండ్ ఫేజ్లో అటెండ్ అవ్వచ్చు కౌన్సిలింగ్, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగదనమాట. అప్పుడు మీకు ఈ కోటా అనేది అప్లై అవ్వదు. సో మీరు కూడా ఓపెన్ కేటగిరీలో మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఖచ్చితంగా నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే డెబిట్ కార్డ్ కానీ ఇవి ఖచ్చితంగా ఉండాలి. సో మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత, మీకు సీట్ అలొకేట్ అయిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ ఫీ కట్టేయమంటారు. 10,000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అనమాట ఇది. అది ఇంకా మనకు స్పెసిఫై ఈసారి చేస్తారు. జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు 10,000 రిఫండబుల్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 10,000 రూపీస్ మీరు మీ అకౌంట్ నుంచి గవర్నమెంట్కి, ఏపీసెట్ బోర్డుకి కడితే రేపు మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 10,000 అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. మీరు 10,000 రూపీస్ కట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ నచ్చకపోతే థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కానీ 10,000 రూపీస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ మీకు రిఫండ్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీరు 10,000 కట్టకుండా ఫస్ట్ ఫేజ్లో నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను అనుకుంటే మాత్రము మీరు సెకండ్ ఫేజ్ వెళ్ళడానికి అయితే కుదరదు. సో ఇవి అన్ని కావాల్సిన సర్టిఫికేట్స్. సో వన్స్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏదైనా అవసరమైతే నేను మళ్ళీ దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.